గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ కూడా నమస్కారం. గణపతి నవరాత్రులు తదనంతరం నుంచి కూడా జరిగేటువంటి రోజుల్ని 15 రోజుల్ని కూడా మహాలయ పక్షాలుగా పిలుస్తూ ఉంటారు. ఈ మహాలయ పక్షాలు అనేటువంటివి ఏమిటి, దీన్ని ఎవరు ఆచరించాలి, ఆచరిస్తే జరిగేటువంటి ఫలితం ఏమిటి, అసలు మహాలయ పక్షాల్లో తర్పణలు వదలకపోతే జరిగేటువంటి దోషం ఏమిటి, ఎవరు ఈ మహాలయ పక్షాల్ని ఏ విధంగా ఆచరించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా మహాలయ పక్షాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి, అడిగింది లేదు అనకుండా ఇచ్చేటువంటి కర్ణుడు కాలం చేసిన తదనంతరం యమధర్మరాజు అతనికి అన్ని ఏర్పాట్లు చేసి భోజనాది దప్పిక తీర్చుకోవడానికి నీళ్లను మాత్రం ఇవ్వలేదట. ఇవ్వకపోవడంతో ఇదేమిటిది, అన్నీ ఉన్నాయి కానీ ఇదేమిటిది అన్నీ ఉన్నాయి కానీ నీరు ఆహారము లేదు అని అడగ్గా, అన్ని దానాలు చేశారు కానీ అన్నదానం అనేటువంటిది ఆచరించలేదు అని చెప్పడంతో భూలోకానికి వచ్చి అన్న దాన సత్రవులు దప్పికి తీర్చుకోవడానికి చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఆ పుణ్యకృతులు పూర్తి చేసి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎవరైతే మన పూర్వీకులు కాలం చేసినటువంటి తిథి తెలియకపోతే ఈ మహాలయ వక్షాల్లో మనం తర్పణలు వదలడం వల్ల పితృదేవతామూర్తులకి పైన ఉన్నటువంటి పెద్దవారికి కూడా నీరునిచ్చేటువంటి అవకాశం కర్ణుడు మనకి కలగజేసినటువంటి మహద్భాగ్యంగా చెప్పుకుంటారు. కర్ణుడి యొక్క అనుగ్రహంతో ఈ మహాలయ పక్షాల్లో ఎవరన్నా సరే కాలం చేసినటువంటి తిథి తెలియక వారికి చేయవలసినటువంటి శ్రార్థకర్మలు సరిగ్గా చేయకపోయినా ఈ 15 రోజుల్లో వారి పేరు చెప్పుకుని తిలాలు అంటే నువ్వులు, నల్ల నువ్వులండి, గుర్తుపెట్టుకోండి, తెల్ల నువ్వులు పనికిరావు, నల్ల నువ్వులు మాత్రమే బొటన వేలు నీళ్ళల్లో ముంచి నువ్వుల్లో ముంచి పడమరలగా విడిచిపెట్టమని శాస్త్రం చెప్తుంది. ఈ విధంగా ఈ యొక్క గోరు అంచున నీళ్లు పోసుకున్నట్లయితే ధారగా వచ్చి తిలాల మీద నుంచి కిందకి నీళ్లు పడుతూ ఉంటాయి. ఆ సందర్భంలో మాత్రమే మన యొక్క పూర్వీకుల ఆత్మ ఆ నీటిని స్వీకరిస్తుందని శాస్త్రపరంగా తెలియజేయడం జరుగుతుంది. ఎవరికన్నా మన యొక్క పూర్వీకులు కష్టపడి మన తల్లిదండ్రులు కానీ మనల్ని పెంచి పోషించి ఒక స్థాయిలోకి మనకి రావడానికి కావలసిన అన్ని సౌకర్యాలను కలగజేస్తూ ఉంటారు. అటువంటి పెద్దవాళ్ళకి సంవత్సరంలో ఒక్క రోజన్నా సరే వారి చనిపోయినటువంటి రోజున వారి పేరు మీద ఓ 10 మందికి అన్నదానం కానీ లేదా వస్త్రదానం కానీ లేదా వారి పేరు చెప్పుకుని ఏదన్నా ఒక దానాన్ని కానీ చేయమని చెప్తారు. అలా చేయలేనటువంటి పక్షంలో నల్లేరు ముళ్ళుతో నరంలో గుచ్చుకు చచ్చిపోవయ్యా అని చెప్పి మనుధర్మశాస్త్రంలో రాయడం జరిగింది. కాబట్టి ఎవరికన్నా సరే మీ పూర్వీకులు ఎప్పుడు కాలం చేశారో వారి రుణాన్ని తీర్చుకునేటువంటి అద్భుత అవకాశం ఈ మహాలయ పక్షాలే. 21వ తారీఖు ఆదివారం రోజు అమావాస్య. ఈ అమావాస్య పితృదేవతలకి మనం రుణం తీర్చుకునేటువంటి మహత్తవకాశం కలిగేటువంటి రోజు. ఆ రోజున
ఉదయం 8:04 నుండి 9:20 మధ్య వ్యవధి దుర్ముహూర్తంగా చెప్తాం. ఈ 8 గంటల నుంచి 9:55 తర్వాత ఎవరికన్నా సరే పెద్దవాళ్ళకి, పితృలు, మాతృలు కాలం చేసినటువంటి వారికి తిలాలు తర్పణలుగా ఇవ్వడం అనేటువంటిది సాంప్రదాయం. ఖచ్చితంగా మన పూర్వీకుల యొక్క ఆశీర్వచనం ఉంటే మీరు ఏ పనిలో ఏ ఆటంకాలు కలుగుతున్నాయో ఆ ఆటంకం పేరు చెప్పుకుని మీ పితృలకి కానీ మీ పెద్దవాళ్ళకి కానీ తిలాలు పడమరలుగా విడిచిపెట్టండి. ఖచ్చితంగా మీ పనులు అనేటువంటివి దేవీ నవరాత్రులు పూర్తయ్యేసరికి అయిపోతాయి. అందుకొరకే పితృదేవోభవ, మాతృదేవోభవ, ఆచార్య దేవోభవ అనేటువంటి నానుడు వచ్చింది. మన పూర్వీకులు లేకపోతే, తాతగారు లేకపోతే తండ్రి గారు ఉండరు, తండ్రి గారు లేకపోతే పిల్లవాడు ఉండడు, పిల్లవాడు లేకపోతే వాడి యొక్క పిల్లలు ఉండరు. వంశం అభివృద్ధి చెందాలన్నా, నీకు ఎప్పటి నుంచో పీడిస్తున్న సమస్య తొలగాలన్నా అమ్మవారి పాదాలను ఏ విధంగా అయితే పట్టుకుంటామో అదే విధంగా పెద్దవాళ్ళకు కూడా నమస్కారం చేసుకోవాలి. అందులోనూ ఈ మహాలయ పక్షంలో 21 ఆదివారం రోజు వచ్చేటువంటి అమావాస్య మహాలయ అమావాస్యగా పేరు తెచ్చుకుని బొటన వేలుతో నీళ్ళల్లో ముంచి బొటన వేలుని ఆ నీళ్ళలో ముంచినటువంటి బొటన వేలు నొల్లటి నువ్వుల్లో ముంచి పడమరలుగా నీరు పోసుకుని ఒక ధారగా వదిలి తర్పణ అని అంటారు. ఆ విధంగా వారి యొక్క పేర్లు చెప్పుకుని తర్పణ చేయాలి. ఇంట్లో 2 ఆడపిల్లలే ఉన్నారు, గురువుగారు వారికి వివాహం కాలేదు, మరి వాళ్ళు తర్పణ చెయ్యొచ్చా అనేటువంటి సందేహం ఉండొచ్చు. ఆడవారు ఉన్నప్పుడు తర్పణలు చేయడానికి శాస్త్ర విరుద్ధం కాబట్టి అటువంటి వారు స్వయం పాకాన్ని బ్రాహ్మడికి కానీ లేదా బాగా ఆకలిగా ఉన్న వ్యక్తికి అన్నం పెట్టి కూర్చోబెట్టి అన్నం పెట్టి అతను తృప్తిగా భోజనం చేసే అంతవరకు కూడా ఉండి మీ యొక్క పూర్వీకులకు నమస్కారం చేసుకోండి. ఇక 2 అమ్మాయిలు ఉన్నారు మా ఇంట్లో, పెద్ద అమ్మాయికి వివాహం అయిందండి, అల్లుడుగా చెయ్యొచ్చా అనేటువంటి సందేహానికి అల్లుడు కొడుకుతో సమానం కాబట్టి ఇంటికి పెద్ద అల్లుడు తను మనస్ఫూర్తిగా నేను చేస్తానండి అంటే కనుక అంతకు మించి మహద్భాగ్యం ఉండదు. 10 సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయడం కంటే ఒక యాగం చేయడం మంచిది. ఒక యాగం చేయడం కంటే ఒక అనాథ శవానికి అంటే పార్థవ దేహం ఎవరో తెలియనటువంటి పార్థవ దేహానికి అంత్య సంస్కృతులు కానీ లేకపోతే మన కుటుంబంలో విచ్ఛిన్నమైపోయిన తర్వాత తెలియనటువంటి వారికి మనం తర్పణలు వదలడం కానీ అత్యంత శుభసూచకం. పరమశివుడు అనుగ్రహిస్తూనే మనల్ని రక్షించడానికి, పరమశివుని యొక్క పూర్తి అనుగ్రహం మనం పొందడానికి ఉన్న ఏకైక మార్గం ఈ తర్పణలు వదలడం. నీకు తెలియని వ్యక్తికే నువ్వు తర్పణ వదులుతున్నావు అంటే నీ వాళ్ళు నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకుంటావని పరమశివుడు ఎప్పుడు మన ఇంట్లో కొలువు తీరుతూ మన చుట్టూ ఉంటూ మనకి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు ఆయన కలగజేసే అవకాశం లభిస్తుంది. కాబట్టి మహాలయ పక్షం 21వ తారీఖు ఆదివారం రోజు ఈ అవకాశాన్ని విడిచిపెట్టుకోకండి. చక్కగా 9:55 తర్వాత సమయం కూడా చెప్తున్నాను, 9:55 ఆదివారం 9:55 తర్వాత మీరు తర్పణలు విడిచిపెట్టండి. శుభస్య శీఘ్రంగా ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందడానికి ఆ పరమశివుడు మిమ్మల్ని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడు. ఈశ్వరానుగ్రహం కలుగునుగాక. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపధామ భర్తారం ధతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే శర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. అక్టోబర్ నెలలో మేషరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ఒక్క మేషమనే కాదు, మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా ఈ 12 రాశుల వారికి కూడా అక్టోబర్ నెలలో ఏ విధమైన ఫలితాలు లభిస్తున్నాయి? ఈ నెలలో అయినా సరే మీరు అనుకున్న పనులు పూర్తవుతాయా లేదా? ఆరోగ్యం కుదుట పడుతుందా? సంతానం కలిగేటువంటి అవకాశం ఎంతవరకు ఉంది? విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఏమన్నా ఉందా? ఆటంకాలు ఏర్పడుతున్నాయా? రాజకీయంలో మీకంటూ ఒక సుస్థిరమైన స్థానం ఏర్పడుతుందా?
ధనం అధికంగా ఖర్చు అవుతుందా లేదా, మీరు ఏ విధమైనటువంటి స్థితిగతులు పొందడానికి అవకాశం లభిస్తుంది, ఇక భార్యాభర్తల మధ్య ఎటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, ఈ అన్ని విషయాల్ని కూడా మనం క్షుణ్ణంగా పరిశీలన చేసుకుందాం. అక్టోబర్ నెలలో జరిగేటువంటి ప్రతి రాశి వారికి ఏ దేవతామూర్తిని మనం ఆరాధించాలి, ఎవరిని మనం పూజ చేయాలి, ఏ విధంగా మన యొక్క స్థితిగతులు మార్చుకోవడానికి ఏ మంత్రాన్ని ఉచ్చరించుకోవాలి, ఏ రోజు మనం ప్రారంభమైనటువంటి వ్యాపారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ద్వాదశ రాశుల వారికి కూడా గోచార రీత్యా చెప్పడం జరుగుతుంది. వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 కనుక పంపిస్తే జరిగేటువంటి విషయ పరిజ్ఞానం అంతటినీ కూడా మీకు వివరించడం చెప్తాం. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు గురువుగారు, ఎప్పుడో జనించాం అన్నటువంటి వారు మేము అడిగేటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం, అదేవిధంగా మీ యొక్క ఫోటో, అవి రెండూ కూడా మీరు చెప్పగలిగితే మీ జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి, స్థిరత్వం ఎప్పుడు ఏర్పడుతుంది, స్వగృహాన్ని ఎప్పుడు కొనుగోలు చేయగలుగుతారు, ఎప్పుడు ఆర్థికంగా మీరు నిలబడతారు, ఆరోగ్య సమస్యల నుంచి ఎప్పుడు బయటపడతారు, సంతానం ఎప్పుడు కలుగుతుంది, అసలు జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉందా, దీన్నే కొనసాగిస్తారా, ఇంకెన్ని రోజులు మేము ఈ బాధలు పడాలి, ఈ పూర్తి మీ సమస్య అన్నిటికీ కూడా సమాధానం కింద ఉన్నటువంటి నెంబర్ని మీరు సంప్రదించినట్టయితే కనుక మీరు తెలుసుకోవడం అనేటువంటిది ఈజీ అవుతుంది. కేవలము అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి, అది కూడా గోచార రీత్యా మాత్రమే చెప్తున్నాను, దీన్ని గుర్తుపెట్టుకోండి. గోచార రీత్యా మాత్రమే అక్టోబర్ నెలలో ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి అనే విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ నెలలో మిశ్రమైన ఫలితాలుగా చెప్పచ్చు. అనుకున్న పనులు కొన్ని పూర్తయిపోతూ ఉంటాయి. మొండిగా ఏవైతే పనులు అవ్వలేదో అవి అవ్వడం, సులువుగా అయ్యేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఆటంకాలు ఏర్పడడం అనేది జరుగుతుంది. రాజకీయంలో ఉన్న వారికి కాస్త ఓరడ లభిస్తుంది, క్యాడర్ మిమ్మల్ని గుర్తిస్తుంది, జనాల ఆదరణ పెరుగుతుంది, పర్వాలేదు నేను రాజకీయాలకు పనికొస్తాను అనేటువంటి ఒక నమ్మకం మీలో మీకు కలుగుతుంది. విద్యార్థులకి జ్ఞాపక శక్తి తగ్గుతుంది, తగ్గినా సరే మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ని ఏది కూడా మీరు మిస్ చేసుకోరు. పర్వాలేదు నేను నిలబడగలుగుతున్నాను, నిలబడతాను అనేటువంటి ఒక నిర్ణయం మీరు తీసుకుంటారు. ఇక వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకున్న వారికి మాత్రం అక్టోబర్ 5వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కూడా మంచి సమయంగా చెప్పచ్చు. ఆ వ్యాపారాలు కూడాను ఈ టెలివిజన్లకు సంబంధించి కానీ, ఎలక్ట్రికల్ సంబంధించి కానీ, గూడ్స్ వస్తువులకు సంబంధించి కానీ, లేదా మెడికల్ డ్రగ్స్కి సంబంధించి కానీ వ్యాపారాలు చేయండి, అద్భుతంగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుబడి పెట్టేటువంటి అవకాశం ఉంటే ఈ నెలలో పెట్టకండి, చాలా ఇబ్బందిగా ఉంది. పెట్టుబడి పెట్టినా కూడా నష్టమే ఎక్కువ లభిస్తుంది. ఎవరైతే విదేశాలకు వెళ్దామనేటువంటి కోరికలతో ఉన్నారో విదేశానికి మాత్రం మంచి అవకాశం లభిస్తుంది. అక్టోబర్ నెల 14వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా అద్భుతంగా వీరికి నడుస్తూ ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలుగుతూ సంసారంలో లేనిపోని అపోహలు తావిస్తూ గొడవలు అనేటువంటి పెరుగుతాయి. దంపతుల మధ్య మిస్అండర్స్టాండింగ్లు అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది రాకపోగా అది కలిసి వస్తుంది అని మిమ్మల్ని నమ్మించి మీ దగ్గర ధనాన్ని తీసేసుకోవడం అనేది జరుగుతుంది. పైగా మోసపూరితమైన మాటలు మీరు వింటారు, అవే నిజమని నమ్ముతారు, ధనాన్ని ఎక్కువ ఖర్చు పెట్టుకుంటుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రుణం తీర్చేటువంటి అవకాశం లేదు. రుణం పుట్టే అవకాశం మాత్రం 60% లభిస్తుంది. మీ యొక్క ధనానికి సంబంధించి బినామీని పెట్టుకుని నడిపించుకోవడమే ఈ నెలంతా కూడా మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క రూపాయి కూడా మీ చేతిలో ఆగేటువంటి అవకాశం మకర రాశి వారికి, కుంభరాశి వారికి లేదు. సారీ, రిపీట్ మళ్ళా చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రూపాయి మీ చేతిలో ఉంచుకునేటువంటి అవకాశం కుంభరాశి వారికి లేదు. నీలగన్న దారుణంగా ఖర్చు పెట్టేస్తుంటారు.
సంగీత, సాహిత్య, కళా పరిశ్రమలో ఉన్నటువంటి వారికి మాత్రం కాస్త ఊరట లభిస్తుంది. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు ఖచ్చితంగా లభిస్తుంది. ఆడవారి విషయానికి వస్తే ఎవరైతే సంతానం కోసం చూస్తున్నారో వారికి సంతానం కలిగే అవకాశం ఎక్కువ లభిస్తుంది. ప్రసవానికి ఉన్నటువంటి వారికి అనూహ్యంగా కవలలు జన్మించేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. పుత్ర సంతానం ఎక్కువ అవకాశం లభిస్తుంది. వివాహానికి ఎవరైతే ఉన్నారో వారు ఈ నెల కూడా వివాహం గురించి ఆలోచించకుండా ఉండడం మంచిది. ఈ నెల వివాహంలో మాత్రం చాలా అంటే చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇక కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఆరోగ్య విషయానికి వస్తే కనుక చేతి భుజాల దగ్గర నుంచి ఈ పక్కటెముకలు, చేతి యొక్క భుజాల వరకు కొన్ని ఇబ్బందులకు తావుతీస్తుంది. ఎక్కువ శాతం ఈ పక్కటెముకలు విరిగిపోవడం అని కానీ, లేకపోతే ఆ ఎముకల దగ్గర ఏదో కాస్త కండ పెరగడం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. కుంభరాశి వారు అక్టోబర్ 2వ వారం దగ్గర నుంచి 4వ వారం వరకు కూడా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఎప్పటి వరకు కుంభరాశి వారికి నేను చెప్పిందంతా కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేశాను. వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. అయితే కుంభరాశి వారు గోచార రీత్యా ఏ విధమైనటువంటి రెమెడీ పాటించాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం వినడం, రాగి చెంబులో నీళ్లు తీసుకుని అందులో 2 కృష్ణ తులసి దళాలు వేసుకుని శ్రీ భగవన్ సూర్యదేవాయ నమః అని చెప్పుకుని ఆ నీటిని స్నానానికంటే ముందే తాగేసి ఆ తర్వాత స్నానం చేయండి. అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఎదురగరావు. పైగా ఈ నెలంతా కూడా కుంకుమని వృత్తాకారంగా ధరించడం కుంభరాశి వారికి శుభస్య శీఘ్రంగా ఉంటుంది.